ఇక రోల్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ సార్, వాళ్ళకి అసలు అంటే ఆ యొక్క స్కూల్స్ నిర్వహించే యాజమాన్యాల పాత్ర ఎటువంటిది అంటారు? వాళ్ళు ఇచ్చేవలసిన కర్తవ్యం కానీ అది వ్యక్తిపై ఆధారపడుతుందండి. కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసమే. ఇప్పుడు ఒకప్పుడైతే పాపం బతకలేక ఏదో చిన్న సైజ్ స్కూల్ పెట్టుకుని నడిపిన వాళ్ళు ఉన్నారండి. ఒక 4 రూములు 5 రూములు చిన్న ఇంట్లో. ఇప్పుడు అలాంటి స్కూల్స్ సంఖ్య అలాంటి దాదాపు అదృశ్యమైపోయినాయండి. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మీరు సిబిఎస్ఈ పాఠశాల కనుక స్థాపించాలంటే 100 కోట్లు ఉండాలండి. 100 కోట్లు ఉండాలి. హైదరాబాదులో గత 4 ఏళ్లలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో 70-80% విదేశీ ఈ వెంచర్ క్యాపిటలిస్టులు కొనేశారు. 400 కోట్లు. ఇంకో పాఠశాల 1600 కోట్లు. 1600 కోట్లు పెట్టినవాడు ఎందుకోసం పెడతాడు? ఆ పాఠశాలలో ఇప్పుడు వాడు పిండుతున్నాడు. ఎలాగైనా లాభం రావాలి నాకు, నేను ఎన్నో దేశాల్లో పెట్టాను, ఇక్కడ తక్కువ రిటర్న్ వస్తుంది నాకు, ఏం చేస్తారో తెలియదు, టీచర్లు తీసేస్తారా ఇంకేం చేస్తారు, ఐ వాంట్ రిటర్న్స్ అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తల్లిదండ్రుల జాగ్రత్తపై ఉంటుంది. స్కూల్ నడిపే వాళ్ళలో నేనే గొప్పవాడని చెప్తే నా నెత్త నేనే సటగోం పెట్టుకున్నట్టు ఉంటుంది, నా కాళ్ళకు నేనే వంగి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది. వీడా వాడా అని కాదండి. ఆ పాఠశాలలో తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రుల్ని 10 మందిని అడిగితే, అంతకుమించి పిల్లల్ని అడిగితే, బాబు నీకు పాఠాలు అర్థమవుతున్నాయా, ఇష్టపడి స్కూల్కి వెళ్తున్నావా, టీచర్లు నీ మనసుకి హత్తుకునేలా అర్థమయ్యేలా పాఠాలు చెప్తున్నారా అని అడిగితే 10 మందిని అడిగితే క్లియర్ పిక్చర్ వస్తుందండి. ఇవన్నీ లేకుండా ఇంటి తలుపు తట్టే ఆ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అంటే బాగా గొప్పగా చెప్పాలంటే, లేదంటే బ్రోకర్, సింపుల్గా చెప్పాలంటే, ఈ బ్రోకర్ మాటలు విని మగమాట పడి తీసుకెళ్ళి గుడ్డిగా చేర్పిస్తే మీరు కట్టే 50,000లో అతనికి 5,000 10,000 కమిషన్ వెళ్తుంది. అందుకోసం ఎన్ని అబద్ధాలని చెప్తాడు. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించేవాళ్ళు, బడా మోసగా ప్లాన్లు వేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఈ మేనేజ్మెంట్ అయితే కొద్దిగా తెలుగు కూడా నేర్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే తెలుగు కూడా బాగా తగ్గిపోతుంది. తెలుగు భాష పైన ఎవరు జాలి కరుణ చూపక్కర్లేదండి. మాతృభాష తల్లి బిడ్డను ఏ విధంగా అనుసంధానిస్తూ బొడ్డు పేగు ఉంటుంది, అలాంటిది. ఎప్పుడైతే మాతృభాషతో నీకు సంబంధం పోతుందో నీ సంస్కృతితో నీకు సంబంధం పోతుంది. ఇట్స్ ది umbilical cord which connects the mother and child when the child is in womb. మనం ఇంకా ప్రకృతిలో ఉన్నాం, బతుకుతున్నాం, మన సమాజంలో ఉన్నాం. ఎప్పుడైతే మాతృభాష పోతుందో సమాజం అనే తల్లితో ఆ బొడ్డు పేగు సంబంధం నీకు తెగిపోతుంది. ఎండు టాకు ఏ విధంగా గాలి కొట్టుకుపోతుందో అలా కొట్టుకెళ్తావు. నీకంటూ ఒక అస్తిత్వం ఉండదు, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు. కాబట్టి భాష పైన జాలితో భాష నేర్చుకోకు. నీ పైన జాలితో, నీ ఫ్యూచర్ పైన జాలితో నువ్వు మాతృభాష నేర్చుకో. అది తెలుగు అయినా కావచ్చు, కన్నడ పిల్లలకి కన్నడం, తమిళ పిల్లలకి తమిళ్. కాకపోతే ఏంటంటే ప్రపంచంలో అన్ని జంతువులు మాతృభాషలోనే మాట్లాడతాయి. కప్ప బెకబెకలాడుతుంది, దాని మాతృభాష. కుక్క బోబో ఉంటుంది, దాని మాతృభాష. అలాగే మనుషుల విషయానికి వస్తే తమిళలోనే మాట్లాడతారు, కన్నడిగలు కన్నడ భాషలో, హిందీ వాళ్ళు హిందీ భాషలో. తెలుగు తప్పించి అన్ని భాషల్లో మాట్లాడాలని వెంపర్లాడేవాడు ప్రపంచంలో తెలుగువాడు అక్కడే. అందుకే చేయెత్తి జయగొట్టు తెలుగువాడు అని ఒక వ్యంగ్యంగా చెప్పాల్సి వస్తుంది. అది గొప్ప సాంగ్ అనుకోండి, బట్ దాన్ని వీళ్ళకి వ్యక్తీకరించి పెద్ద సాంగ్ ఉందిలేండి వాళ్ళపైన. అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ టీచర్లు కానీ కొద్దిగా కేర్ తీసుకొని ఆ తెలుగు ఇంప్రూవ్ అవడానికి, తెలుగుకి ఒక పీరియడ్ ఉంది కదండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా ఆ తెలుగు టీచర్లని తెలుగు పాఠం చెప్పనిస్తే, తెలుగుని ఎలా బోధించాలో అలా తెలుగు పాఠాన్ని ఇంగ్లీష్లో చెప్పంటున్నారు హైదరాబాద్ స్టేట్లో. ఇంకేం చెప్పినట్టు నువ్వు సమాచారం ఇస్తున్నావా? తెలుగు నేర్పడం అంటే తెలుగులో విని అర్థం చేసుకోవడం, మాట్లాడడం, చదవడం, రాయడం, LSRW. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా. ఆ మాటకు వస్తే ఆంగ్లంలో బాగా మాట్లాడుతున్నారా వీళ్ళు? తెలుగు రాదు, ఆంగ్లము రాదు. ఇది కానీ ఒక సంకర భాష. భావ దారిద్ర్యంతో 95% మంది ఇవాళ సతమతం అవుతున్నారు. తెలుగు వస్తే ఇంగ్లీష్ వస్తుందండి, ఇంగ్లీష్ వస్తే హిందీ కూడా వస్తుంది, అన్ని భాషలు వస్తాయి. 3 భాషల్ని అనర్గళంగా నేర్చుకోగలిగిన సామర్థ్యం 99.99% పిల్లలకి ఉందండి. నేర్పే విధానమే మనకు తెలియాలి. అదే మొత్తానికి ఆ టెక్నిక్స్ తెలుసుకోవాలి మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ. ఇంకా చాలామంది అంటే కొద్దిగా సమాజం అభివృద్ధి చెందాలి, సమాజంలో మంచి బాగుండాలి అని కోరుకునే వాళ్ళు కొన్ని విషయాలు చూసి చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే 8th, 9th, 10th పిల్లలకి
ఈ యొక్క అశ్లీల వీడియోలు దొరికేస్తున్నాయి, మొత్తం తెలిసిపోతున్నాయి. దీన్ని అరికట్టడం ఎలా? నేను ఇందాక చెప్పాను కదండి, సెల్ ఫోన్ అండి. ఎప్పుడైతే సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చావు, మీరు 8th 9th 10th ఉన్నారు, ఇంకా మీరు వాస్తవాన్ని ఇంకా గ్రహించలేదు. ఓకే, 100 మందిని చూపిస్తానండి నేను. 2వ క్లాసు పిల్లలు పోర్న్ చూస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు. 2వ క్లాస్ అబ్బాయి యూకేజీ అమ్మాయిపై అఘాయిత్యం. ఇది విన్న వాళ్ళకి వాడెట్లా అఘాయిత్యం చేస్తాడు, వాడికి జైవికంగా అంటే సినిమా చూశాడుగా, దాంట్లో ఉన్నట్టుగా కొన్ని యాక్షన్స్. ఓకే, అంతకంటే మించి చెప్పడం బాగూడదు. ఓకే, ఇవి జరుగుతున్నాయండి. పసి మనసుల్ని కల్మషం చేసేస్తున్నాయి. చందానగర్ హైదరాబాద్లో 11వ తరగతిలో చదువుతున్నట్టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఒక అన్న, ఆయన చెల్లి 9వ క్లాసు. ఆ అమ్మాయి గర్భవతి అయింది, పీరియడ్స్ ఆగిపోయింది. తల్లిదండ్రులు షాక్ అయ్యి మొత్తం ప్రశ్నిస్తే అన్నే చేశాడు దాన్ని, చెల్లి కన్సెంట్తో. ఎంతకంటే దారుణం అకృత్యం ఉంటుందండి. కాబట్టి ఇంకా 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 చాలా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయండి. వింటుంటే భయంగా ఉంది. మానవ సమాజానికి ఉన్న ఫౌండేషన్ పునాదులు కదిలిపోతున్నాయి. తల్లిపైన కాల్పులు జరిపి చంపి తల్లి శవాన్ని పక్క గదిలో బంధించి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తానని ఎల్కేజీలో ఉన్న తన చెల్లిని భయపెట్టి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పార్టీ చేసుకున్నాడు ఒక అబ్బాయి. వాళ్ళ నాన్న ఆర్మీలో పనిచేస్తాడు. ఆ అమ్మ శవం కుళ్ళిపోయి 3 రోజులకి అందరికీ వాసన వస్తే అప్పుడు వాళ్ళు వస్తే మొత్తం బయటపడింది. ఇది మొన్న 6 నెలల క్రితం జరిగిన సంఘటన. తల్లిని చంపేశాడు. మదనపల్లిలో తండ్రిని చంపేసింది ఒక అమ్మాయి. కూతురు పైన అఘాత్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏ సంబంధం కూడా పవిత్రంగా చెప్పుకోవడానికి లేని పరిస్థితులు ఇవాళ ఉందంటే ఈ భావ కలుషితం అనేది సెల్ ఫోన్ నుంచి వచ్చింది. సెల్ ఫోన్ దాన్ని అవాయిడ్ చేయడం ఎలా? టెక్నిక్స్ అంటే తల్లిదండ్రులకు దృఢ చిత్తం ఉండాలండి. ఎందుకు మారాలో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. మారాలనుకుని ఒక పేపర్ పైన నేను మంచి అలవాట్లనే కలిగి ఉంటాను అని, నాకు స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది, దృఢ చిత్తం ఉంది, నేను వద్దనుకున్న పనులు చేయను అని రాసుకుని రోజు 3-4 సార్లు చెప్పుకుంటే, అంటే నెగిటివ్ రాసుకోకూడదని. సెల్ ఫోను వాడను అని చెప్పుకోకూడదు. ఎందుకంటే సెల్ ఫోను అంటేనే వాడమని మనసుకు వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఆరోగ్యకరమైన అలవాట్లనే కలిగి ఉంటాను, నా మనసును ఎప్పుడు నియంత్రణలో ఉంచుకుంటాను, చక్కటి ఆరోగ్యకరమైన మార్గంలో పయనిస్తాను, ఇలా రాసుకుని హెల్దీ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అవుతుందండి. ఎంతైనా సాధించవచ్చు అండి. మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకుంటే హిమాలయాలే హద్దు, ఆకాశమే హద్దు అండి. ఇంకా చివరిగా మీరు తల్లిదండ్రులు కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే మొత్తం యువతకు కానీ ఏదైనా సందేశం ఇవ్వండి సార్. ప్రపంచం పెద్ద ఎత్తున మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చేసాం మనం. పెద్ద ఎత్తున ఈ సాంకేతిక పరిజ్ఞానం మానవ సమాజంపై, ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంది. నిన్నట్లాగే నేను బతుకుతానంటే కుదరదు. నిన్నలాగా ఆలోచించి ఈరోజు నిర్ణయం తీసుకుంటే రేపు ఉండదు. రేపు ఎలా ఉంటుందో అర్థం చేసుకుని రేపటికి తగ్గ నిర్ణయాన్ని తీసుకుని ఆ దారిలో మీ పిల్లల్ని పెట్టండి. అప్పుడే చక్కగా ఉండగలుగుతారు. ఒక 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు మారినంత మాత్రాన మానవాళి యొక్క బేసిక్ స్ట్రక్చర్, బయాలజికల్ స్ట్రక్చర్ మారదు. ఫండమెంటల్స్, మనం తీసుకునే ఆహారం, మనం చూసే మన మైండ్లోకి ఏం వెళుతుందో అదే మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వమే మన జీవితం, మన యొక్క భవిష్యత్తు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తల్లిదండ్రుల జాగరూకతే మీ పిల్లలకి శ్రీరామ రక్ష. నమస్కారం. ఇదండి అమర్నాథ్ వాసిరెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం.